హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ అరిసెలు. సంక్రాంతి పండగకి స్పెషల్ అరిసెలు. ఆ అరిసెల్ని ఎలా చేయాలో ఏంటి అన్నది నేను చేసేదాన్ని మీరు చూస్తే నేను టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అయితే మీకు కరెక్ట్గా అరిసెలు బాగా వస్తాయి. నేను తీసుకున్న బెల్లము అర కేజీకి 1 కేజీ బియ్యం నానబెట్టుకుని ఒక 12-13 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని పూటకి కడుక్కోండి. పూటకి కడిగితేనే బియ్యం స్మెల్ రాకుండా ఉంటుంది, మీకు బాగుంటుంది అరిసెలకి. లేకపోతే అరిసెలు కూడా మీకు స్మెల్ వచ్చి బాగోవు. అందుకని ఏ పూటకు ఆ పూట బియ్యం కడుక్కోండి. నానబెట్టుకుని 13 గంటలు నాననివ్వాలి బియ్యం మాత్రం. నానితేనే అరిసె చాలా బాగుంటుంది మీకు. ఇలా బెల్లం నల్లగొట్టేశాక కొంచెం 1/2 గ్లాసు వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ అయిందనుకో, ఎక్కువ వాటర్ పోసుకున్నారనుకోండి అది ఉడికి పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది మీకు. అందుకనే కొంచెంగానే పోసుకోండి వాటర్ పోసుకుని ఇలా గ్యాస్ వెలిగించుకుని ఇలా పాకం పెట్టుకోండి. ఇలా కొంచెం నీళ్ళల్లో వేసుకుని పాకాన్ని చూసుకోవాలి. ఇది ఇలా గెడ్డలాగా వస్తేనే పాకం వచ్చినట్టు. ఇంకా ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇది నీళ్ళల్లో కలిసిపోతుంది కాబట్టి కొంచెం గట్టిగా రానివ్వాలి పాకాన్ని. నీళ్ళల్లో వేసుకుని పాకం వచ్చిందో లేదో అని చూసుకోండి. ఇట్లా పాకం ఇలా ఉండపాకంలాగా రావాలి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు. ఇలా ఉండలాగా వచ్చాక అప్పుడు దాన్ని గ్యాస్ కట్టేసుకుని ఇచ్చేయండి. 2 స్పూన్లకి నువ్వులు వేసుకోండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే పాకం బాగా స్మూత్గా వచ్చి అరిసి తింటున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందాక నానబెట్టుకున్నానని చెప్పాను కదండి, 13 గంటలు. ఆ బియ్యం కడిగి ఇలా మెత్తగా, పిండి మాత్రం మెత్తగా ఉండాలి. పిండి ఆరనేయకూడదు. పిండి ఆరిందనుకోండి పిండి పట్టదు దీనిలోకి, పాకంలోకి పిండి పట్టకుండా ఊరికే గట్టిగా అయిపోతుంది. అరిసెలు కూడా మీకు ఎక్కువ రావు. ఇలా తిప్పేసుకోవాలి గబగబా, ఉండలు లేకుండా తిప్పుకోండి. చూసుకుని కలుపుకోండి. మీరు మళ్ళీ గట్టిగా అయిందంటే అరిసె సాఫ్ట్గా రాదు. ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా పోసుకుంటూ చూసుకుంటూ ఎలా ఉందా ఏంటని కలుపుకోండి. లేకపోతే గట్టిగా అయిపోతుంది, అరిసె చేయటానికి కుదరదు. ఇంకా కొంచెం పడుతుంది పిండి. పాకం ఎలా ఉందో చూసుకోండి. పిండి అంతా పోసాక, ఆ పాకం వచ్చాక పిండిని మాత్రం పోసుకుని ఇలా ఉండొచ్చే వరకు కలుపుకోండి. మరీ గట్టిగా ఉన్నా కూడా అరిసి బాగా సాఫ్ట్గా రాదు. అలా కలుపుకుని ఇచ్చేది. గ్యాస్ వెలిగించి బాండీ పెట్టుకున్నా. ఇలా ఆయిల్ పోసుకోండి.
4 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే అరిసెలు కాలి చాలా టేస్ట్గా ఉంటుంది. లేదనుకోండి మీరు అచ్చంగా నెయ్యి ఉందనుకోండి, అచ్చంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు అరిసెల్ని. ఇది పాల కవరు. మీకు అందుబాటులో ఉంటే అరటి ఆకులు కానీ బాదం ఆకులు కానీ తీసుకుని చేస్తే చాలా స్మూత్గా వస్తుంది అరిసి. ఇలా పాల ప్యాకెట్కి ఆయిల్ రాసుకుని ఇలా అరిసిని ఇలా చేసుకోండి. చేసుకుంటే నాకు అందుబాటులో లేవు అవి, అందుకే నేను పాల ప్యాకెట్తో చేసుకుంటున్నాను. మరీ పలసన చేయబాకండి, మరీ మందంగా చేయబాకండి అరిసిని. మజ్జిగ జల్లుకోండి. కొంచెం మజ్జిగ జల్లుకుంటే ఉండకి బాగా అంటుకుని మీరు ఇలా ఉండలా చేసుకుని నువ్వుల్ని ఇలా అద్దుకోండి. మజ్జిగ వేసి కలుపుకొని ఉండకు బాగా అద్దుకుంటే చాలా బాగుంటాయి అరిసెలు. ఇలా వేసుకోండి నువ్వుల అరిసెలు కూడా. అవి ఇలా ఎర్రగా కాలాక అరిసెల్ని తీసేసుకోండి. ఇలా తీసుకుని నొక్కుకోండి. లేదనుకుంటే మీరు చెక్క మీద కూడా పెట్టుకుని నొక్కోవచ్చు బాగా. ఆ చెక్క మీద పెట్టి నొక్కితే అరిసెలు బాగా వస్తాయి మీకు. దానిలో ఉన్న ఆయిల్ అంతా పోయి. ఆ నువ్వుల అరిసెలు కూడా ఇలా ఎర్రగా కాల్చి తీసుకోండి. ఇలాగ నువ్వులు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా నొక్కుని సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. ఈ అరిసెల్ని ఇలా ముక్క ఇట్లా అనగానే చక్కగా ఇలా తునగాలి. తునిగితే అరిసి తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఇది మీ ఇంట్లోనే చేసుకుని నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగున్నాయి అరిసెలు. ఈ అరిసెలు మీరు కూడా ఇంట్లో చేసుకుని బయట తెచ్చుకున్నారనుకోండి, కేజీకి 15 ఎన్నో వస్తాయి. 400 అవుతుంది. ఆ 400 ఇంట్లో పెట్టుకుంటే 2-3 కేజీలు అరిసెలు వస్తాయి. అలాగే ఇంట్లోనే చేసుకుని సంక్రాంతి పండుగని ఏడుగ్గా చేసుకోండి.